నేను కూడా నీలాగే ఫ్రీలాన్సింగ్లో స్కిల్స్ని సర్వీసెస్లా సెల్ చేస్తూ మనీ ఎర్న్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ ఫ్రీలాన్సింగ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రీలాన్సర్కి ఒక బిజినెస్ ఓనర్కి మధ్య ఉన్న గ్యాప్ గురించి అర్థం చేసుకున్నా. అండ్ ఆ గ్యాప్ నా మైండ్ సెట్ని ఫుల్లీ షిఫ్ట్ చేసింది. నాకైనా మీకైనా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఉండే కామన్ క్వశ్చన్, వాట్ సర్వీసెస్ కెన్ ఐ ఆఫర్? అలా క్వశ్చన్ వచ్చినప్పుడు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ లేదా అదర్ క్రియేటివ్ వర్క్స్ ఆన్సర్స్ వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మనకి రావాల్సిన రియల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? వాట్ ప్రాబ్లమ్ షుడ్ యూ సాల్వ్? బికాజ్ ఏ బిజినెస్ ఓనర్కైనా సరే నీ దగ్గర ఉన్న సర్వీసెస్ లిస్ట్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి రిజల్ట్స్ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ కి వెబ్సైట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఈ డిజైన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఈ కంటెంట్ స్ట్రాటజీ ఎందుకు ఫాలో అవుతున్నావు అని నువ్వు తెలుసుకుంటే నీ స్కిల్స్ కి రియల్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అలా తెలుసుకున్నప్పుడే నీ స్కిల్స్ ని టూల్స్ లో యూజ్ చేసుకొని ఒక ర్యాండమ్ క్రియేటింగ్ ఆర్ ర్యాండమ్ డిజైన్స్ క్రియేట్ చేయడం కాకుండా ఒక యూస్ఫుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి యూజ్ చేస్తావు. అలా తెలుసుకున్నప్పుడే నీ స్కిల్స్ ని జస్ట్ ఒక ర్యాండమ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కాకుండా బిజినెస్ కి సొల్యూషన్స్ క్రియేట్ చేసేలాగా ఆలోచిస్తావు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ సెల్లింగ్ స్కిల్స్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్. మీరు మీ వర్క్ ని సర్వీస్ లా చూస్తున్నారా లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ గా చూస్తున్నారా అనేది కంప్లీట్ గా మీ మైండ్ సెట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ ఓపెన్ గా చెప్తున్నా, బిజినెస్ ఓనర్స్ కి మీ సర్వీసెస్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఏం సెల్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్ కాదు. ఆ బిజినెస్ కి పర్టికులర్ గా ఆ బిజినెస్ కి వాళ్ళకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, అది మీ వల్ల, అది ఇంపార్టెంట్.